పిట్టలు కొట్టే సీఈఓ కోడలు. సూటు బూటు వేసుకుని ఇంట్లో లగేజ్తో నిలబడిన కోడలు అనామికాని అయోమయంగా చూస్తూ ఉంటారు శారద దంపతులు. అనామిక ఆనందంగా అత్తయ్యా, మామయ్య బావున్నారా అని పిలిచి అడగగానే శారద దంపతులు షాకింగ్గా ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఈ అమ్మాయి ఎవరండి మనల్ని పట్టుకుని అత్తయ్య మామయ్య అంటుంది? మనల్నెక్కడ పట్టుకుందిలే శారద, మనకి కొంచెం దూరంలోనేగా నిలబడుంది. ఈ కుళ్ళు జోకులు ఎత్తేనే నాకు చపాతీలు కరవాడాలనిపించింది, తీసుకురమ్మంటారా? శారద, ఈ గిల్లి కజ్జాలు మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆడుకోవచ్చు. ముందా అమ్మా ఎవరో ఎక్కడి నుంచొచ్చిందో ఎక్కడికి వెళ్లాలో తెలుసుకో. కళ్ళ ముందు ఇంత పెద్ద సమస్య ఉంటే అప్పడాల కర్ర చపాతీల కర్ర అంటావేంటి అని ప్రసాద్ అంటుంటే అనామిక మాట మధ్యలో కల్పించుకొని, చపాతీలంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య, వెళ్ళి తీసుకురండి, హాయిగా తిని పెడతాను. చపాతీలకి మన ఇంట్లో తయారు చేసిన నెయ్యే రాయండి అత్తయ్య, భలే రుచిగా ఉంటాయి అని అనామిక అనగానే శారద ప్రసాద్ని చూసి గుసగుసగా, ఏంటండి ఈ అమ్మాయి మన ఇంట్లో తయారయ్యే స్వచ్ఛమైన నెయ్యి గురించి కూడా చెప్పేస్తుంది, నాకేం అర్థం అవ్వట్లేదు. బుర్రలో ఏమైనా ఉంటే గదా శారద నీకు అర్థం అవడానికి అని ప్రసాద్ అనగానే సూటు బూటు వేసుకున్న కోడలు అనామిక పక్కున నవ్వుతుంది. దాంతో శారద కోపంగా ప్రసాద్ని చూస్తూ, ఏమన్నారు? నాకు బుర్రలేదనంటారా? మీకి బుర్రలేదు, మీ అమ్మకి బుర్రలేదు, మీ అక్కకి బుర్రలేదు, మీ చెల్లికి బుర్రలేదు అని మొదలుపెట్టింది శారద. ప్రసాద్ ఏమో బెత్తర్ చూపులు చూస్తూ ఉంటాడు. శారద అరుస్తూనే ఉంటుంది. కొంత సమయం తర్వాత ప్రసాద్ చెవిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అది అనామిక చూసి కొంచెం జాలిపడుతూ, ఇక ఆపండి అత్తయ్య, పాప మావయ్య చెవుల్లో నుంచి రక్తం అదే పనిగా కారుతూనే ఉంది. మీరు నోరాపితే అక్కడ రక్తం ఆగుతుంది, లేదంటే చెవులు లేకుండా మావయ్యని చూడలేం, ఆ తర్వాత మీ ఇష్టం అని అనామిక చెప్పగానే శారద అనటం ఆపేస్తుంది. ప్రసాద్ చెవుల్లో నుంచి రక్తం కారటం ఆగిపోతుంది. అది చూసి ప్రసాద్ దండం పెడతాడు. అయ్యో మావయ్య, మీరు నాకు దండం పెట్టొద్దు, నేను మీ కోడల్ని, నా పేరు అనామిక, మీ అబ్బాయి కారుని చెట్టు కింద పార్క్ చేసి వస్తానన్నాడు అని చెప్పగానే శారదా దంపతులు ఊపిరి తీసుకున్నారు. రమేష్ ఇంట్లోకొచ్చాడు. ఏమ్మా, మీ సూటు బూటు కోడలు మిమ్మల్ని బాగా ఆట పట్టించినట్టుంది. మామూలు ఆట కాదు బాబు, మహా ఆట ఆడేసింది. నేను మాత్రం చాలా అంటే చాలా కంగారు పడిపోయాను. చూడ్డానికేమో వేరే దేశం అమ్మాయిలా ఉంది. మన ఇంటికొచ్చి అత్తయ్య మామయ్య అంటుంది. మనాడు మోసం చేసి దప్పించుకుని తిరుగుతున్నాడా ఏంటనే అనుమానం కూడా కలిగింది బాబు మాకు. నన్ను మీరెలా పెంచలేదు నాన్న. అవునులే బాబు బాబు రమేషు అని శారద ఏదో అడగబోతుంటే మాట మధ్యలో కల్పించుకున్న రమేషు, అమ్మా, ఈ అమ్మాయే మీ కోళ్ళు. నేను పనిచేసే ఆఫీస్కి సీఈఓ. తన పేరు అనామిక. అత్తయ్య, మావయ్య నమస్తే. సీఈఓ మేడం గారు నమస్తే అని చెప్తే సరిపోదు, అత్తమావల కాళ్ళకి దండం పెట్టాలి. అది కోడళ్ళిచ్చే మర్యాద. చాలే బాబు, మారుతున్న కాలంతో పాటు పద్ధతులు మారుతున్నాయి. మనసులు, మమతలు, ప్రేమ అనురాగాలు మాత్రం మారకుండా ఉంటే బాగుంటది. చాలా బాగా చెప్పారు అత్తయ్య. బాబు రమేషు, సీఈఓ అంటే ఏంటి? నేను పనిచేస్తున్న ఆఫీస్కి పెద్ద మేడం అన్నమాట నాన్న. అంత పెద్ద మేడం అయ్యుండి ఈ పల్లెటూరుని ప్రేమించావా తల్లి? మావయ్య, మనసుకి, మమతకి, అనురాగానికి, ప్రేమకి పల్లెటూరు, పట్నం, ఫారెన్ అనే భేదాలుండవు. మీరు రామ్కి ఇచ్చిన మంచి లక్షణాలే నన్ను రామ్ని పెళ్లి చేసుకునేలా చేశాయి, మీ దగ్గరికి తీసుకొచ్చాయి అని చెప్పగానే శారదా ప్రసాదులు చాలా సంతోషపడ్డారు. బాబు రమేషు, సీఈఓ కోడల గదిలో తీసుకెళ్ళు అని చెప్పగానే రమేష్ అనామికాని లగేజ్ని తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ఇక అప్పట్నుంచి అనామికాని అపురూపంగా చూసుకోవటం మొదలుపెట్టారు శారదా దంపతులు. శారద కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినిపిస్తూ ఉండేది. అందుకు అనామిక, నిజం చెప్తున్నాను అత్తయ్య, మీ చేతి వంట, మీ చేతి ముద్ద తింటుంటే మా అమ్మ గుర్తొస్తుంది. నా మనసు కూడా ఎంతో సంతోషపడుతుంది. తన కూతురు కడుపు నిండా తినడమేగా తల్లి కావలసింది, తినమ్మా అని శారద తినిపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున పెరట్లో ఉన్న పశువుల పాకలోని ఆవులకి గడ్డి వేస్తున్న మామయ్య ప్రసాద్ దగ్గరికి సీఈఓ కోడలు అనామిక వచ్చింది. మావయ్య, ఏంటి తల్లి? మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగు తల్లి, నా దగ్గర ఇబ్బంది పడ్డమెందుకమ్మా, అడుగు. అది మావయ్య, ఇలా కోడికూత వినపడగానే అలా అత్తయ్య ఎక్కడికి వెళ్తుంది? పొలం దగ్గరికి వెళ్తుందమ్మా. ఎవరూ లేవకముందు ఇంకా చీకటిగా ఉంటుంది, అత్తయ్య ఒక్కతే పొలం దగ్గరికి వెళ్తున్నారా? భయం ఉండదా మావయ్య? ఇప్పుడు కాదు తల్లి, నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పొలం దగ్గరికి
ఇలా కోడి కూత రాగానే అలా వెళ్ళిపోద్ది. 9 గంటల వరకు తిరిగి ఇంటికొచ్చుద్ది. వంట చేస్తుంది. నాకన్నం తీసుకొని పొలం దగ్గరకు వస్తుంది. తిరిగి సాయంత్రం 4 నుంచి 7 వరకు పిట్టల్ని కొడతా ఉంటది. పాపం కదా మావయ్య, పిట్టల్ని పక్షుల్ని పట్టుకొని కొడితే ఎలా చెప్పండి? అవి చనిపోతాయి కదా. కొట్టొద్దని అత్తయ్యకి మీరు చెప్పొచ్చు కదా మావయ్య. కోళ్ళ కొట్టడం అంటే పిట్టల్ని పక్షుల్ని పట్టుకొని కర్రలతో కొట్టడం కాదు తల్లి. మరి వాటికి దెబ్బలు తగలకుండానే అవి భయపడేలా కొట్టడం అంతే. అయినా వాటిని ఎందుకు కొట్టాలి మావయ్య? మన పంటని మనం కాపాడుకోవడానికి తల్లి. ఏం చెప్తున్నారు నాకు అర్థం అవట్లేదు మావయ్య. మనం సాయంత్రం పొలం దగ్గరికి వెళ్తే నీకు పూర్తిగా అర్థమైద్దిలే తల్లి. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సాయంత్రం కాగానే నేనే పిలుస్తాను. అప్పుడు ఇద్దరం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం. సరే మావయ్య అని అనామిక వెళ్ళిపోతుంది. ప్రసాద్ పశువులకు నీళ్లు పెడతాడు. పొద్దుతిరుగుడు పంట పొలం గట్టు మీద శారద తిరుగుతూ ప్లేట్ని కొడుతూ ఉంటుంది. అలా సాయంత్రం అవుతూ ఉండగా ఇంటి ముందు కారులో అనామిక కూర్చుని ఉంటుంది. హారన్ కొడుతుంది. ప్రసాద్ వచ్చి కారెక్కుతాడు. కారు మట్టి రోడ్డు మీద నుంచి ముందుకు వెళ్తూ పొద్దుతిరుగుడు పంట సాగు చేస్తున్న పొలం దగ్గరికి వచ్చి ఆగింది. పొలం గట్టు మీద అత్తగారు శారద తిరుగుతూ ప్లేట్ని కొడుతూ ఉంటుంది. అనామిక, ప్రసాదులు కారు దిగారు. మావయ్య, అత్త ఎందుకు ప్లేట్ కొడుతున్నారు? పెట్టెలు కొట్టడం అంటే అదే తల్లి. అలా సౌండ్ చేస్తూ పొలం చుట్టూ తిరుగుతూ ఉంటే పెట్టెలు పక్షులు మన పంట దగ్గరికి రావు. వస్తే దెబ్బలవుతాయని వాటిని హెచ్చరించడం అన్నమాట అని చెబుతూ ఉండగా అనామిక కల్పించుకొని, మావయ్య, అసలు పిట్టల్ని ఎందుకు కొట్టాలో అర్థమయ్యేలా చెప్తానని అన్నారు కదా. ఇప్పుడు మనం పొలం దగ్గరికి వచ్చాం కదా మావయ్య, నాకు పిట్టల్ని ఎందుకు కొట్టాలో చెప్పండి. చెబుతాను కోళ్ళ. పిట్టలు పక్షులు వ్యవసాయంలో 2 రకాల పాత్రలు పోషిస్తాయి. కొన్ని రకం పక్షులు పిట్టలు పంటలకి లాభం చేస్తాయి. కొన్ని పక్షులు పిట్టలు మాత్రం నష్టం కలగజేస్తాయి. నష్టం చేసే పక్షులు పిట్టలు తక్కువ స్థాయిలో ఉన్నా ఇవి స్థిరంగా ఉండే వ్యవసాయ క్షేత్రాలని అలవాటు చేసుకొని అక్కడ వాటి సంఖ్య పెరిగి పంటలకి విపరీతమైన నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్తూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. నువ్వేంటి సీఈఓ కోళ్ళ ఇట్ట పొలం దగ్గరికి వచ్చావు? పిట్టల్ని కొట్టడానికి వచ్చాను అత్తయ్య. ఏంటి, నా సీఈఓ కోడలకి పెట్ల కొట్టడం కూడా అవుతుందా? ప్రయత్నం చేస్తానత్తయ్య. వద్దు కోళ్ళ, నీ చేతులు నొప్పులు లేస్తాయి. నువ్వు ఆఫీసులో కూర్చొని కంప్యూటర్లో పని చేసుకుంటూ ఉంటావు. ఇట్ట కర్ర పట్టుకొని ప్లేట్ని కొట్టాలంటే నీ వల్ల అవ్వదు. చేతులు నొప్పులు పుట్టి రాత్రిపూట ఎడుతావు. ఏం అవ్వదు అత్తయ్య, నేను కూడా పిట్టల్ని కొడతాను. వద్దు కోళ్ళ, నేనెందుకు చెబుతున్నాను అర్థం చేసుకో తల్లి. మావయ్య, మీరే నా అత్తయ్యకి చెప్పండి, నేను పిట్టల్ని కొడతాను. శారద, కోడలు ముచ్చట పడుతుందిగా, కాసేపు ఆ పిట్టల్ని కొట్టనివ్వు. పిట్టలు కొట్టే సీఈఓ కాళ్ళు నీకొచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి శారదా. అది కాదండి, ప్లీజ్ అత్తయ్య, నేను పిట్టల్ని కొడతాను. సర్లే కోళ్ళ, పిట్టల్ని ఎందుకు కొడతారో నువ్వు చెప్తే నీకు పిట్టల్ని కొట్టే అవకాశం ఇస్తా. మావే చెప్పిన దాన్ని చూస్తే పంటని కాపాడుకోవడానికి ఉదయం వేళల్లో సుమారు 5 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పిట్టల్ని కొట్టాలత్తయ్య. 2-3 మాటలు భలే చెప్పేవు కోళ్ళ. అయితే నాకు పిట్టల్ని కొట్టే అవకాశం ఇస్తారు కదా? ఎత్తాను కోళ్ళ, ఇదిగో తీసుకో అని ప్లేట్ని కర్రని అనామికకిస్తుంది. అనామిక సంబరంగా కారు మధ్యలో నిలబడి ప్లేట్ని గట్టిగా కొడుతూ ఉంటుంది. ఆ సౌండ్ విని కొన్ని పిట్టలు పొద్దుతిరుగుడు పొలం నుంచి ఎగిరిపోతాయి. వాటిని చూసి మురిసిపోతూ, అత్తయ్య, మావయ్య, అదిగొండలా చూడండి, నేను పిట్టల్ని కొడుతున్నాను. అవి మన పొలాన్ని నాశనం చేయకుండా పొలం నుంచి వెళ్ళిపోతున్నాయి. నాకు పిట్టల్ని కొట్టడం వచ్చేసింది, నాకు పిట్టల్ని కొట్టడం వచ్చేసింది అని మరింత గట్టిగా ఆ ప్లేట్ని కొడుతూ ఉంటుంది అనామిక. పిట్టలు పక్షులు ఎగురుతూ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక పూర్తిగా చీకటి పడింది. అత్తగారు శారదని, మామగారు ప్రసాద్ని తీసుకుని కారులో ఇంటికొచ్చింది అనామిక. రమేష్ అరుగు మీద కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అనామిక కూడా తన పక్కన చేరి వేసుకుని కూర్చుంటుంది. ఇంతకీ పిట్టలు కొట్టడం ఎలా ఉంది సీఈఓ అనామిక గారు? బాగుంది రామ్. బాగుంది కదా అని ఇక్కడే ఉందామా ఏంటి? కొన్నాళ్ళు ఉందాం. పిట్టలు కొట్టడం పూర్తయిన తర్వాత మనం వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఇక్కడే ఉంటూ వర్క్ చేసుకుందాం. సరే అను, ఎంతైనా సీఈఓవి కదా, నువ్వెలా చెప్తే అలాగే అనామిక అని ఆ రోజు నుంచి ఊళ్ళోనే ఉంటూ పిట్టలు కొట్టే సీఈఓ కోడలిగా పేరు తెచ్చుకుంటూ సంతోషంగా ఉంటుంది అనామిక. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒకానొక ఊరిలో శారద, అనామిక అనే తెలివి తక్కువ అత్తాకోడళ్ళు ఉండేవాళ్లు. ఎప్పుడు చూడు ఏదో ఒక పనికిరాని విషయం గురించి వాదన చేసుకుంటూ ఉంటారు.
ఆ వాదన భరించలేక శారద భర్త ప్రసాదు, అనామిక భర్త రమేషు ఇంటి దగ్గర ఉన్నంతసేపు పెరట్లో ఏర్పాటు చేసుకున్న కొలాయిల కింద కూర్చుంటారు. తల నుంచి ఒంట్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి. ఏంటి నాన్న మనకి పరిస్థితి? నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మనకి ఈ పరిస్థితి నుంచి విముక్తి లభించుద్ది బాబు. ఏమంటావు? నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా? లేదు నాన్న, రాత్రి పగలు ఇలాగే కూర్చొనైనా కూర్చుంటాను గాని తమరు చెప్పిన దానికి మాత్రం ఒప్పుకోనంటే ఒప్పుకోను అని రమేష్ అనగానే ప్రసాద్ కొంచెం కోపంగా, మరి అలాంటప్పుడు మనకి ఈ పరిస్థితి ఏంటి నాన్న అని నన్నెందుకు అడుగుతున్నావు? కూర్చో కొలాయి కింద అని అంటూ ఉండగా లోపల నుంచి వాదించుకుంటున్న అత్తాకోడళ్ళ మాటలు వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. వింటున్నావా నాన్న? అత్తాకోడళ్ళ వాదన ఎలా ఉందో? బాబు రమేషు, నన్ను కదిలించబాకు. నా బుర్ర ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం చల్లారుతున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నువ్వు మొదలు పెట్టకు. అది కాదు నాన్న, అటు అమ్మ ఇటు అనామిక కొంచెం కూడా ఆలోచించకుండా చెట్టు ముందా విత్తనం ముందా అని వాదించుకుంటున్నారేంటి నాన్న? మరి ఇంత తెలివి తక్కువ అత్తాకోడలని నేనెప్పుడు చూడలేదు నాన్న. ఈరోజు కొంచెం బెటర్ బాబు. మొన్న నువ్వు రాత్రి ఇంటి దగ్గర లేవుగా, పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళావు. నేను, పిల్లలు, హరీషు, భవ్య ముగ్గురం ఇదిగో ఈ కొలాయిల కిందే కూర్చున్నాం. అవునా? అంతలో ఏం జరిగింది నాన్న? బియ్యం నుంచి వడ్లు వస్తాయని మీ అమ్మ, లేదు లేదత్తయ్యా వడ్ల నుంచే బియ్యం వస్తాయని కోడలు అనామిక. ఇంకా చూసుకో, వాదన పెరిగి పెరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకున్నారు. అంతే, చుట్టుపక్కల ఉన్నోళ్ళు లేచి గట్టిగా బెదిరించారు. నోటికొచ్చిన మాటలు అన్నారు. దాదాపు రాత్రి 2 గంటలకి ఈ అత్తాకోడల గొడవ ఆపి పడుకున్నారు. అయ్యో నాన్న, అంటే అప్పటి వరకు నువ్వు పిల్లలు కులాయిల కిందే ఉన్నారా? అవును బాబు, అప్పుడే నేను మీ అమ్మకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకు మాత్రం నేను ఒప్పుకోను నాన్న అని తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా అత్తాకోడళ్ళు శారద, అనామిక ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఇద్దరూ వాళ్ళని అయోమయంగా చూస్తూ ఉంటారు. ఏమండి, బియ్యం నుంచి వడ్లు వస్తాయని నేను అంటే, లేదు లేదు వడ్ల నుంచి బియ్యం వస్తాయని కాల్ అంటుంది. మీరు చెప్పండి, నేను చెప్పింది నిజం కదా? నిజమేటో ధైర్యంగా చెప్పండి మావయ్య, నేను చెప్పిందే కరెక్ట్ కదా? కాదు కోళ్ళ, నేను చెప్పింది కరెక్ట్, బియ్యం నుంచి వడ్లు వస్తాయి. లేదత్తయ్య, వడ్ల నుంచి బియ్యం వస్తాయి. బాబు రమేషు, నువ్వు చెప్పరా, వడ్ల నుంచి బియ్యం వస్తాయా, బియ్యం నుంచి వడ్లు వస్తాయా? నువ్వు చెప్పు. బాబు రమేషు, బాగా ఆలోచించుకొని చెప్పు. ఇటు అమ్మ అటు భార్య. నిజం చెప్పాలంటే అమ్మా, వడ్ల నుంచే బియ్యం వస్తాయి, కానీ బియ్యం నుంచి అని రమేష్ చెప్పేలోపు శారద ఏడుస్తూ బాధగా, నాకు తెలుసు బాబు, ఇప్పుడు నీకు ఈ అమ్మ ఉప్పులా కనబడుతుంది, నీ భార్య చక్కెరలా కనిపిస్తుందని అని చెప్పగానే ప్రసాదు, రమేష్లు బిత్తర చూపులు చూస్తూ ఉంటారు. అదేం పోలికి శారదా, ఎవరైనా తల్లి అల్లం పెళ్ళం బెల్లం అంటారు కదా అని ప్రసాద్ చెప్పగానే శారద ఏడు పాపేసి, అది ఎవరైనా అంటారండి, నేను తెలివైన దాన్ని కదా, అందుకే ఎట్టా అన్నాను అని చెప్తుంది. నువ్వు వెట్టా అన్నా వడ్ల నుంచి బియ్యం వస్తాయి గాని బియ్యం నుంచి వడ్లు రావులే. నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదో నాకు అర్థం కావటంలా అని భర్త చెప్పగానే మళ్ళీ శారద ఏడుస్తూ ఇలా అంటుంది. నాకు తెలుసులేండి, మీకు ఈ భార్య చేదైపోయింది, ఇంటి కోళ్ళ తీపయింది అని అంటూ ఉండగా ప్రసాద్ మధ్యలో కల్పించుకొని కొంచెం కోపంగా, నువ్వు నీ దిక్కుమాలిన పోలికలు ఇద్దరూ ఇంట్లోనే ఉంటూ పనికిమాలిన విషయాల గురించి వాదన చేసుకోకుండా పనికొచ్చి పనేమైనా చెయ్యొచ్చుగా. ముందు తేల్చండి, అప్పుడు మేమేదో ఒకటి ఆలోచన చేస్తాం. సరే శారదా, ఇంట్లోకెళ్ళి బియ్యం నుంచి వడ్లు ఎట్లా వస్తాయో చూపించు. అట్ట అన్నారు, బాగుంది, ఇంట్లోకి రండి చూపిస్తా అని శారద మురిపెంగా ఇంట్లోకి వెళ్ళింది. ప్రసాదు, రమేష్లు కొలాయి దగ్గర నుంచి నీళ్లు కారుతున్నా సరే అలాగే ఇంట్లోకి వెళ్ళారు. అప్పటికే శారద చాట్లో బియ్యం పోసి పెట్టింది. బియ్యంలో కొన్ని వడ్ల గింజలుంటాయి. నేను చెబితే మీరు నమ్మలేదుగా, ఇది చూడండి, బియ్యం నుంచి వడ్ల గింజలు వస్తున్నాయి, ఇదే సాక్ష్యం అని శారద చెప్పగానే ప్రసాదు, రమేష్లు పళ్ళు గొరుకుతూ కోపంగా చూస్తారు. అత్తాకోడలు ఏమీ మాట్లాడకుండా మొఖాలు చూసుకుంటూ ఉంటారు. ఎంతలా చూసుకున్నా మీ మొహాలేమి మారవు, అవే మొఖాలుంటాయి, ఎలాండే అని కోపంగా చెప్పడంతో అత్తాకోడలు భయంతో వెళ్తారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ ఈ అత్తాకోడళ్ళు తెలివి తక్కువ వాదన మాత్రం తగ్గించుకోలేదు. ఒకరోజున ప్రసాదు, రమేష్లకి ఇష్టమైన వంటలు చేసి ప్రేమగా దగ్గరుండి అత్తాకోడళ్లే వడ్డిస్తూ ఉంటారు. తండ్రి కొడుకులకి అనుమానం వస్తుంది. గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. నాన్న, ఎప్పుడూ లేంది ఈ అత్తాకోడళ్ళు ఇలా ప్రేమగా వాదించుకోకుండా మనకి నచ్చిన ఇష్టమైన వంటలు చేసి
దగ్గరుండి వడ్డిస్తున్నారేంటి? దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉంటుందిలే బాబు, నువ్వు ముందు తిను అని ప్రసాద్ తింటూ ఉంటాడు. రమేష్ కూడా ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంటాడు. ఏవండి, మీరు చెప్పినట్టు నేను ఒకళ్ళ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. అందుకు మీరు ఒప్పుకోవాలి. ఇద్దరూ కలిసి కాషాయం వేసుకుని కాశీకి పోదాం అనుకుంటున్నారా? అయితే వెళ్ళండి. కాశీకి కాదు మావయ్య, ఇంట్లో నుంచి వీధిలోకి వెళ్తాం. వీధిలోకి వెళ్ళటం ఏంటి నమిక? ఏం మాట్లాడుతున్నావు? అదే బాబు, మీరిద్దరే కాకుండా ఊరంతా నేను నా కోళ్ళ తెలివి తక్కువాలని అనుకుంటున్నారుగా. ఇప్పుడు కాదని ఎవరు చెప్పారులే శారదా? ఎవరో చెప్పలా. మేము తెలివి తక్కువ వాళ్ళం కాదు, తెలివైన వాళ్ళమని నిరూపించుకుంటాం. మాకొక్క అవకాశం ఇవ్వండి చాలు. ఇప్పుడు మీ ముందు కెమెరా పెట్టి డైరెక్టర్ శంకర్ లాగా యాక్షన్ అని చెప్పాలా ఏంటి? అవకాశం అంటే సినిమాలో అవకాశం కాదు మావయ్య. మరి ఏ అవకాశం అన్నమిక? నేను అత్తయ్య కలిసి చెరుకు రసం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. అవును బాబు. ఏంటి ఈ బుర్రలు వాడేనా చెరుకు రసం వ్యాపారం చేద్దాం అనుకునేది? అవునండి, మీరట మాట్లాడుతున్నారనే నేను నా కోడలి నిర్ణయానికి వచ్చాం. అయితే మరి ఇంకా ఇక్కడే ఉన్నారే? వెళ్ళండి, వెళ్ళి చెరుకు రసం అమ్మటం మొదలు పెట్టండి. అది మావయ్య. అర్థమైంది, రేపు నేను వచ్చి చెరుకు మిషన్ మీకు ఇప్పిస్తానులే అని రమేష్ చెప్పగానే అత్తాకోడలు సంబరపడ్డారు. మరుసటి రోజు రోడ్డు మీద అత్తాకోడళ్ళు చెరుకు మిషన్ పెట్టుకుని చెరుకు రసం అమ్మటం మొదలుపెట్టారు. ఓ గంట గడిచింది. ఎవరూ చెరుకు రసం తాగడానికి రాలేదు. అయోమయంగా అత్తాకోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేంటి అత్తయ్య, చెరుకు రసం మిషన్ పెట్టి గంట గడిచింది కానీ ఎవరు కొనటానికి రావట్లేదు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను కోళ్ళ. ఇక్కడ ఎంత పెద్ద చెరుకు రసం మిషన్ పెట్టాం కదా, ఆయన రోడ్డు మీద వెళ్తున్నాళ్ళు చూసుకుంటూ పోతున్నారు గాని చెరుకు రసం తాగుదామని ఎందుకు రావట్లేదో ఏమో. అత్తయ్య, ఇది చెరుకు రసం అమ్మే కాలం కాదనుకుంటా. చెరుకు రసం కాలంతో పనిలేదు కోళ్ళ, ఎప్పుడైనా తాగుతారు. కాకపోతే చెరుకు రసం అమ్ముతున్నట్టుగా అలాగ తెలియడం లేదనిపిస్తుంది. ఇప్పుడు చూడు అని శారద పెద్దగా నోరు చేసుకుని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంటుంది. రండి బాబు రండి, తీయని చెరుకు రసం చక్కెర వేసుకుని తాగినట్టుగా ఉంటది. ఒకవేళ మీకు రసంలో గనక చక్కెర కలవకపోతే మేమే చక్కెర వేస్తాం. రండి బాబు రండి, తీయని చెరుకు రసం. ఒక గ్లాస్ చెరుకు రసం 10 రూపాయలు మాత్రమే అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది. దారి వెంట పోయేవాళ్ళు చెరుకు రసంలో చక్కెర వేయటం ఏంటి, తెలివి తక్కువ వ్యాపారులున్నట్టున్నారని నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అరిచి అరిచి శారదకి గొంతు తడారిపోతుంది, దాహంగా ఉంటుంది. కోళ్ళ అరిచి అరిచి గొంతు బాగా ఎండిపోయింది కానీ ఒక గ్లాస్ చెరుకు రసం తాగుతా. అలా ఏం కుదరదు అత్తయ్య, వ్యాపారం వ్యాపారమే అని చెప్పగానే శారద దగ్గర 100 రూపాయలు ఉన్నట్టు గుర్తుకొచ్చి, అయితే ఇదిగోవే 10 రూపాయలు తీసుకొని ఒక గ్లాస్ చెరుకు రసం అని అనగానే అనామిక ఆ డబ్బులు తీసుకుని ఒక గ్లాసు చెరుకు రసం ఇచ్చింది. శారద చెరుకు రసం తాగి సంతోషపడుతూ, ఆహా చెరుకు రసం భలేగుంది కోళ్ళ. అంత బాగుంది అత్తయ్య, అంతా ఎంత అయినా కాదు కోళ్ళ, భలే బ్రహ్మాండంగా ఉంది అని అంటుంటే అనామికకి కూడా చెరుకు రసం త్రాగాలి అనిపించింది. నోట్లో నుంచి లాలాజలం వస్తూ ఉంటుంది. అత్తయ్య, అయితే నేను కూడా ఒక గ్లాస్ చెరుకు రసం తాగుతాను అత్తయ్య. అలా ఎలా తాగుతావు కోళ్ళ, వ్యాపారం అంటే వ్యాపారమే, చెరుకు రసాన్ని డబ్బులిచ్చి తాగు అని శారద చెప్పగానే అనామికకి కూడా తన దగ్గరున్న డబ్బులు గుర్తుకొచ్చి అత్తగారికి డబ్బిచ్చింది. శారద ఒక గ్లాస్ చెరుకు రసం ఇచ్చింది. అనామిక ఆనందంగా చెరుకు రసం తాగుతుంది. కోడలు అలా చెరుకు రసం తాగుతుంటే అత్తగారు శారదకి ఇంకో గ్లాస్ చెరుకు రసం తాగాలి అనిపించింది. కోళ్ళ, ఈ డబ్బులు తీసుకొని నాకు ఇంకొక గ్లాస్ చెరుకు రసం ఇవ్వు అని చెప్పి డబ్బులు ఇస్తుంది. అనామిక చెరుకు రసం గ్లాస్ ఇచ్చింది. శారద తాగుతుంటే అనామిక కూడా నోట్లో నుంచి లాలాజలం గారుతూ ఉంటుంది. అప్పుడు అనామిక కూడా డబ్బులిచ్చి గ్లాసు చెరుకు రసం తాగుతుంది. అత్తాకోడళ్ళు తమ దగ్గరున్న డబ్బుల్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ పూర్తిగా చెరుకు రసం తాగేస్తారు. అలా సమయం మొత్తం గడిచిపోతుంది. ప్రసాదు రమేషు అత్తాకోడళ్ళ తెలివి చూద్దామని చెరుకు రసం బండి దగ్గరికి వచ్చి చూస్తారు. అత్తాకోడలు జరిగిందంతా వివరిస్తారు. అంతే, ప్రసాదు రమేష్లు తెలివి తక్కువ అత్తాకోడలని చూసుకుంటూ పకపక నవ్వుతూ ఉంటారు. ఇలా ఈ తెలివి తక్కువ అత్తాకోడళ్ళు మొదలుపెట్టిన చెరుకు రసం వ్యాపారం మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.